కోనసీమ జిల్లాలో మరోసారి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మంటలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మల్కీపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి సుమారు 100 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో హుటాహుటిన ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. సుమారు 300 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దట్టమైన పొగ ఆ గ్రామాన్ని కమ్మేసింది. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. దీంతో సమీప గ్రామాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. గ్యాస్ లీక్ అయి చెలరేగుతున్న మంటలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కోనసీమ జిల్లాలో ఇరుసుమండ గ్రామంలో మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉంటున్నాయి. స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మల్కీపురం మండలం ఇరుసుమండలో దాదాపు 4 గంటల క్రితం ప్రారంభమైన ఈ గ్యాస్ లీకేజ్ కాస్త బ్లోఅవుట్ గా మారిపోయింది. పెద్ద ఎత్తున మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి. దాదాపు 100 అడుగుల మేర గతంలో 30 సంవత్సరాల క్రితం ఏదైతే బ్లోఅవుట్ చోటు చేసుకుందో ఓఎన్జీసీ వెల్ నుంచి వెలువడిన గ్యాస్ బ్లోఅవుట్ కింద ఎలా మారదు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అయింది. ఈసారి ఇరుసుమండలో ఈ ఘటన ప్రారంభమైంది. ప్రధానంగా ఇది ఆల్రెడీ నడుస్తున్న వెల్, అంటే గ్యాస్ తీసుకుంటున్న వెల్, ఆ వెల్ లో ఒకసారిగా ఉత్పత్తి ఆగిపోయింది. దాన్ని రిపేర్ చేస్తున్న సందర్భంలో ప్రక్రియలో భాగంగా ఈ ప్రమాదం తలెత్తుంది. ముందు చాలాసేపు గ్యాస్ అయితే విపరీతంగా బయటకు రావడం, ఇది మీథేన్ గ్యాస్, ఎటువంటి వాసన రంగు కూడా దీనికి ఉండదు. కనీసం దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. అటువంటిది సాధారణంగా గాలి కన్నా తక్కువ బరువు ఉంటుంది కాబట్టి తేలిపోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడున్న పరిస్థితుల్లో చుట్టుపక్కల అన్ని కొబ్బరి తోటలు ఉంటే మొత్తం పంట పొలాలు ఉంటుందో అది పూర్తిగా ప్రాంతం అంతా వ్యాపించింది. ఈ మీథేన్ గ్యాస్ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిప్పురవ అంటే విపరీతమైన గ్యాస్ ఒత్తిడితో బయటకు వస్తుంది కాబట్టి అక్కడ ఆ ఒత్తిడితో రాపిడి వల్ల మంట చెలరేగే అవకాశం ఉంటుంది. అది బ్లోఅవుట్ గా మారుతుంది. ఇప్పుడు సందర్భంలో జరిగిన సందర్భంలో కూడా అదే జరిగింది. దాంతో బ్లోఅవుట్ అయితే పెద్ద ఎత్తున ఎగిసిపోయే పరిస్థితి. చుట్టుపక్కల దాదాపు 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ ప్రభావం కనిపిస్తుంది. దాంతో ఆ ప్రాంతాన్ని అంతా ఖాళీ చేయించారు. ఇరుసుమండ గ్రామాన్ని అంతా కూడా చాలా వరకు ఖాళీ చేయించిన పరిస్థితి. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న 300 కుటుంబాలను అయితే సురక్షిత ప్రాంతాలు ఏదో తరలించారు. ప్రస్తుతానికి రెస్క్యూ టీంలు ఏవైతే ఉన్నాయో ఫైర్ ఫైటింగ్ టీంలు అక్కడ ఇప్పటికే ఈ లిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్, హెవీ మిషనరీ కూడా అక్కడ తరలించాల్సి ఉంటుంది. సాధారణంగా రిగ్ ఎక్కడైతే పెట్టుకుంటారో మిషనరీ అంతా అక్కడే దరిదాపుల్లోనే ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి గ్యాస్ బయటకు వచ్చినా, అదే చెమరు బయటకు వచ్చినా సరే వాటిని అదుపు చేయాల్సిన పరిస్థితి కాబట్టి రిగ్ ఏర్పాటు చేసుకున్న ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ ఎక్కడైతే జరుగుతుందో అదే ప్రాంతంలో ఎక్విప్మెంట్ కూడా చాలా వరకు ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా విపరీతమైన వేగంతో వస్తున్న ఈ గ్యాస్ ని, వెలుగుతున్న గ్యాస్ ని మంటల్ని అదుపు చేయాలంటే ప్రత్యేకమైన మిషన్లు అవసరం అవుతుంది. ప్రత్యేక నిపుణులు కూడా అవసరం పరుస్తుంటారు. నిరంతరాయంగా అక్కడ వాటర్ వెదజల్లుతూ దాంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ ని తగ్గించాల్సి ఉంటుంది. గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నంత వరకు కూడా మంట విపరీతంగా మండుతుంది. మంటను తగ్గించాలంటే అక్కడ ఆక్సిజన్ లేకుండా చేయాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించిన రసాయన పదార్థాలు ప్రత్యేక నిపుణుల టీం కూడా అవసరం అవుతుంది. వీటిని అన్నింటినీ సమకూర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తానికి ఈ ఘటన మళ్ళీ కోనసీమ వాసుల్లో తీవ్రమైన అవధిని రేపుతోంది. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఘటన వరకు ఎవరు మర్చిపోలేదు. గత నెలలో కూడా, అంటే నవంబర్ నెలలో ఈ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ కొబ్బరి ఏ రకంగా నష్టపోతుంది, ముఖ్యంగా శంకరగుప్తం కాలం వల్ల కెనాల్ ఎంత దారుణ స్థితిలో ఉందో మాట్లాడటానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది సామాజిక కార్యకర్తలు ఇదే అంశాన్ని చెప్పారు. కోనసీమలో ఓఎన్జీసీ కోట్లాది రూపాయల నిధులు ఇక్కడి నుంచి ఆదాయం తీసుకెళ్తుంది తప్ప ఇక్కడున్న పరిస్థితిని పట్టించుకోలేదు. మొత్తం ఇదంతా దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంటుంది ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ వల్ల విషయం కూడా ప్రస్తావించడం జరిగింది. దీనికి చర్యలు కూడా తీసుకోమన్నారు. అప్పుడు అయితే ఆయన దానిపై ఏమాత్రం స్పందించే పరిస్థితులు స్పందించలేదు. ఇది జరిగి కేవలం 2 నెలలు కూడా కాలేదు, నెల కూడా కాలేదు. ఈ లోపే మళ్ళీ అక్కడ ఈ ఓఎన్జీసీ భావం నుంచి బ్లోఅవుట్ జరగటం, ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా భయాందోళనకు గురవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఏదైతే బాగుందో దానికి దాదాపు కిలోమీటర్ ఉన్నారో అంతా ఖాళీ చేయించారు. కేవలం అధికారులు దగ్గరికి పరిస్థితి లేదు. ఓన్లీ ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ టీమ్, ఫైర్ అధికారులు, ఫైర్ సిబ్బంది మాత్రమే దగ్గర ఉంది. కాస్త దగ్గరగా వెళ్లి నది చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రత్యేక టీమ్ ఎక్విప్మెంట్ వచ్చే వరకు ఈ పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎన్ని రోజుల్లో అదుపు చేయగల విషయాన్ని కూడా అధికారులు
కష్టం చేయటం లేదు. స్పష్టమైన ఆలోచన చేయాలంటే ముందు ఆ బావిలో గ్యాస్ ఎంత ఉందో చూడాలి, దాన్ని అంచనా వేసుకున్న తర్వాత ఏ స్పీడ్ తో బయటకు వస్తుంది అన్న విషయాన్ని అంచనా వేసిన తర్వాత కానీ వీరికి ఎటువంటి క్యాలిక్యులేషన్ అయితే లేదు. ప్రస్తుతానికైతే స్థానికులు ఎవరు పానిక్ కావద్దని ఖచ్చితంగా ఇది అదుపు చేసే పరిస్థితి ఉందని అధికారులు చెప్పడం జరుగుతుంది. సురక్షిత ప్రాంతాలకు అయితే అందరూ తరలించి ముఖ్యంగా ఘటన జరిగిన ప్రాంతాల్లో ఎవరిని ఆ ప్రాంతానికి రానివ్వకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. హరీష్, గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఇప్పుడు అజాగ్రత్తగా ఎందుకున్నారు, లేదా ఇది అధికారుల నిర్లక్ష్యంగా చూడొచ్చా, ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావించొచ్చా? ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. ఓఎన్జీసీ గాని ఇతరత్ర పెద్ద ప్రైవేట్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ చేసే కంపెనీలు కానీ లేదా చెరువులు వెలికి చేసే కంపెనీలు కానీ ఇది నిరంతర ప్రక్రియ కింద కొనసాగుతుంది. అది ఆన్ షోర్ లోనైనా ఆఫ్ షోర్ లోనైనా ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఇది రన్నింగ్ లో ఉన్న బావి ఉత్పత్తి రెగ్యులర్ గా జరిగే బావిలో ఒకసారి ఉత్పత్తి ఆగిపోతే దానికి సంబంధించి మరమ్మతులు చేస్తున్నారు. ఆ మరమ్మతుల్లో జరిగే ప్రక్రియలో ఒక ప్రమాదం జరిగి ఈ గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడం, గ్యాస్ వెల్ కి పైన మూత ఉంటుంది, డిఓపి అంటారు దాన్ని. ఆ మూత ఒక్కసారిగా తప్పుకుంటే గ్యాస్ ఒక్కసారిగా బయటకు వస్తుంది. దాన్ని వెంటనే అదుపు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే విపరీతమైన ఒత్తిడితో చాలా స్పీడ్ గా గ్యాస్ బయటకు రావడం జరుగుతుంది. ఒకసారి మూత బయటకు వచ్చిన తర్వాత వెంటనే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. బయటకు వచ్చిన తర్వాత దానికి నిప్పు తగిలితే ఖచ్చితంగా బ్లోఅవుట్ కింద మారిపోతుంది. బ్లోఅవుట్ అయితే దాని ఉష్ణోగ్రత మారిపోతుంది, తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దాని దగ్గర కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇప్పుడు జరిగిన ప్రాసెస్ లో కూడా టెక్నికల్ గా ఏ రకమైన సమస్య ఎదురైందనే విషయం అయితే స్పష్టం కాలేదు. కానీ మొత్తానికైతే విపరీతంగా స్పీడ్ తో బయటకు వెళ్తున్న గ్యాస్ కాస్త బ్లోఅవుట్ కింద మారిపోయింది. ప్రస్తుతం ఆ బ్లోఅవుట్ అదుపు చేసే ప్రక్రియ అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఓఎన్జీసీ అధికారులు ఇతర మిగతా కంపెనీలకు సంబంధించి కూడా నిపుణులు కూడా సంప్రదిస్తున్నారు. ప్రత్యేకమైన టీవీలను తీసుకొచ్చి అదుపు చేసేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. కోనసీమ జిల్లా ఇరుసుమండలో మంటలు కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఇంకా స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి చర్చలు జరిపి గ్యాస్ ని కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అసలు నిపుణులు ఏమంటున్నారు, అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అలా ఏదైతే మనం చూస్తున్నామో పచ్చటి కోనసీమలో ఈ చమురు సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలను ఇప్పుడు కొంపట్లా మారాయి. తాజాగా మనం చూసినట్లయితే ఈసుమండలో ఈ బ్లోవర్ సంబంధించి ప్రమాదంతో ప్రాణ నష్టం జరిగిపోయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నీ కూడా ఈ వేడి తాటికి పూర్తిగా మాడి మసైపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ బావిలో ఎంత మేరకు ఈ గ్యాస్ సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయన్నది ఇంకా అధికారులకు అంచనాకు రాలేదు. ప్రస్తుతం అయితే ఓఎన్జీసీ సంబంధించినటువంటి ఫైర్ ఫైటర్స్ అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మంటలను అదుపు చేసి అక్కడ వెల్కి సంబంధించి లాక్ వేస్తే గానీ ఈ ప్రమాదం అదుపులో రాదనేది ఓఎన్జీసీ అధికారులు చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా మనం చూసినట్లయితే దాదాపు 30 ఏళ్ల కిందట పాపర్లకు సంబంధించినటువంటి బ్లోఅవుట్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రమాదమైనటువంటి బ్లోఅవుట్ ను అదుపు చేయడానికి దాదాపు ఆ ఓఎన్జీకి సంబంధించి 65 రోజులు పట్టింది. దేశంలో సంబంధించిన నిపుణులు దాన్ని లాక్ చేయకపోవడంతో అంతర్జాతీయ సంబంధించినటువంటి నిపుణులు వచ్చి దాదాపు 65 రోజుల పాటు శ్రమించి ఆ మంటలను అదుపు చేసిన పరిస్థితి అయితే ఉంది. సేమ్ అది అదే విధంగా ఈ ప్రమాదం కూడా అంటే అంత తీవ్రత లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. దీన్ని అదుపు చేయడానికి ఎంత సమయం పడుతుందన్నది అధికారులు అయితే ఒక చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మంటల ప్రభావంతో దట్టమైనటువంటి నల్లటి పొగ ఆ చుట్టుపక్కల గ్రామాలను అయితే ముంచేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రజలంతా కూడా భయాందోళన ఉన్నారు. ఏదైనా విస్ఫోటనం జరిగే అవకాశం ఉందని చెప్పి ఆందోళన కూడా కోనసీమ ప్రజలు అయితే గడుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ ఇరుసుమండతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో రాకపోకలను అయితే అధికారులు నిషేధించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు జరుపుతున్నారు. ఈ మంటలను ఏ విధంగా అదుపు చేయాలి, అక్కడ ఉన్నటువంటి వెల్కి ఏ విధంగా లాక్ వేయాలన్న దాని మీద కూడా తీవ్రంగా ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మంటలను అదుపు చేస్తే గానీ లాక్ వేయని పరిస్థితి అయితే ఉంటుంది. దీని మీద ఓన్లీ సంబంధించినటువంటి ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.